హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ జిమెక్స్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది, లేదంటే జిమెక్స్ 2022 అని గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన ఒక నావికాదళ విన్యాసం, సంయుక్త నావికాదళ విన్యాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా విన్యాసాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈరోజు వార్తలు నిలిచిన మొదటి అంశం ఒక విన్యాసం, ఒక సంయుక్త నావికాదళ విన్యాసం, జాయింట్ నావల్ ఎక్సర్సైజ్, లేదంటే సంయుక్త నావికాదళ విన్యాసం. పేరేంటి? జిమెక్స్. జిమెక్స్ సంయుక్త అంటున్నాను అంటే 2 కంట్రీస్, 2 కంట్రీలు, 2 దేశాలు పార్టిసిపేట్ చేసే ఒక విన్యాసం పేరే జిమెక్స్. ఏ దేశాలు అంటారు? జపాన్, ఇండియా. జిమెక్స్ గుర్తుంచుకోండి, దీనికి ఫుల్ ఫామ్ చూడండి. జపాన్, ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. జపాన్, ఇండియా 2 దేశాలకి సంబంధించి మ్యారిటైమ్ అనే పదం వచ్చింది అంటే మ్యారిటైమ్. మ్యారిటైమ్ అనే పదం మీకు ఎక్కడ కనిపించినా కూడా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సీ, సముద్రం అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. జపాన్, ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2022 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి. సో ఈరోజు ప్రారంభమై వార్తలు నిలిచింది జిమెక్స్ 2022 ఏ 2 దేశాలకి సంబంధించిందంటే జపాన్, ఇండియా. త్రివిధ దళాల్లో ఏ దళాలకి సంబంధించిందంటే నావికా దళాలకి సంబంధించింది. సో ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు? 6th ఎడిషన్ ఆఫ్ జిమెక్స్, 6వ ఎడిషన్ ఇన్ ద సిరీస్. జిమెక్స్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ విన్యాసాలను గనక కౌంట్ చేస్తే చరిత్రలో 5 ముగిసాయి, 5 అయిపోయినాయి. ఈరోజు 6వ విన్యాసం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మరి చరిత్రలో మొట్టమొదటి జిమెక్స్ ఎప్పుడు జరిగింది అంటే 2012 సంవత్సరంలో. రెగ్యులర్గా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ జరగాలి, కానీ కొన్ని అనుకోని ఆటంకాల కారణంగా ఒక సంవత్సరం జరగకపోవచ్చు. ఉదాహరణకి కరోనా సమయంలో జరగలేదు. అలా సిరీస్లో చూస్తే 6th ఎడిషన్, 10th యానివర్సరీ ఆఫ్ ఇండియా జపాన్ జిమెక్స్ అని గుర్తుంచుకోవచ్చు. సో 10 వసంతాలు, లేదంటే 6th ఎడిషన్. జిమెక్స్ ఎన్నిసార్లు జరిగిందంటే 6సారి జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ 6వసారి. కానీ 2012 నుండి 2022 చూస్తే మాత్రం 10 years అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియా జపాన్ 70 సంవత్సరాల సంబంధాలు. సో భారత్ జపాన్ సంబంధాలు, ముఖ్యంగా ఈ 2 దేశాల మధ్య, ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై, MOUs ప్రారంభమై 70 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా ఈ జిమెక్స్ అని గుర్తుంచుకోండి. మరి ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ సంవత్సరం ఇండియాకి సంబంధించి ముఖ్యంగా ఇండియా ఈజ్ ద హోస్ట్, భారత్ ఆతిథ్యంలో జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం ఉంటుంది కదా, బంగాళాఖాతం ప్రాంతంలో ప్రారంభమైంది. ఇది 2 phases జరుగుతుంది, 2 దశలో జరుగుతుంది. ఒకటి సీ ఫేజ్ అంటారు. సీ ఫేజ్ అంటే సముద్రంలో జరిగే విన్యాసం. సెకండ్ వచ్చేసి హార్బర్ ఫేజ్. హార్బర్ అంటే ఏంటంటే పోర్ట్ ఉంటుంది కదా, ఓడరేవు, అక్కడ జరుగుతుంది. సో సీ ఫేజ్, హార్బర్ ఫేజ్. సీ ఫేజ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, హార్బర్ ఫేజ్ వచ్చేసేసి వైజాగ్, విశాఖపట్నం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మరి 2 దేశాలు కలిసి సంయుక్తంగా ఇలాంటి విన్యాసాలను నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం. ఏ విషయంలో పరస్పర సహకారం? రక్షణ రంగానికి సంబంధించి, నావికా రంగానికి సంబంధించి ఇరు దేశాలు కూడా కోఆపరేషన్తో పనిచేస్తే అని ఒక మెసేజ్ని ఇవ్వడం అన్నట్టు గుర్తుంచుకోండి. జిమెక్స్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా స్లినెక్స్, పేరులోనే అర్థం ఉంటుంది చూడండి. స్లినెక్స్ అంటే ఏంటి? శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. బంగోసాగర్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్. ఇటువంటివి
త్రివిధ దళాలకి సంబంధించి ఏ విన్యాసం వార్తలు నిలిచినా కూడా ఖచ్చితంగా చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో విన్యాసాలపైన పక్కా ప్రశ్నలు వస్తాయి, గుర్తుంచుకోండి. సో ఈరోజు జిమెక్స్ 2022. ఇక 70 years ఆఫ్ ఇండియా జపాన్ రిలేషన్స్ అంటున్నా కాబట్టి ఇండియా జపాన్ సంబంధాలపైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి, సివిల్స్ ఎగ్జామ్లో కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. మనకి గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానివ్వండి, డైరెక్ట్గా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా జపాన్ అనగానే మనకు జపాన్కి సంబంధించి ఇటీవల షింజో అబే గారు మరణించడం జరిగింది. షింజో అబే గారి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న గ్రూప్ 1 ఎగ్జామ్లో పక్క ఒక ప్రశ్న రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మియావాకీ అనే ఒక టెక్నిక్ వార్తలకు వచ్చింది. మియావాకీ చెట్లు నాటే కార్యక్రమం, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఇన్ ఇండియా, భారతదేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిన ఒక ప్రత్యేక కేంద్రం. అడవుల ద్వారా వైద్యం అందించే ఒక ప్రత్యేక ప్రక్రియ. దానికి నాంది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జపాన్. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఇండియా జపాన్ సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి షింజో అబే గారు ఇటీవల మరణించారు కాబట్టి తనపైన పక్క ప్రశ్న. సో ఇది మనకు జిమెక్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ ఆర్ మ్యూజియం. నేషనల్ జాతీయ, మ్యారిటైమ్ అంటే సముద్రయానానికి సంబంధించి సముద్ర అనే అర్థాన్ని ఇస్తుంది. హెరిటేజ్ అంటే వారసత్వం, వారసత్వం మన యొక్క హిస్టరీ, కల్చర్, వారసత్వం. ఈ 3 పదాలు దాదాపుగా కూడా మనం హిస్టరీగా కన్సిడర్ చేస్తాం. మన యొక్క వారసత్వం, మన యొక్క సంస్కృతి, మన యొక్క చరిత్ర. సో హెరిటేజ్. మ్యూజియం, మ్యూజియం అంటే ఏంటి? పురాతన ఆనవాళ్ళను కానివ్వండి, పురాతన జ్ఞాపకాలను కానివ్వండి మనం భద్రపరిచే ఒక స్థలం. సో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ లేదా హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు అవుతుంది అంటే లోథాల్ ప్రాంతం, లోథాల్, ముఖ్యంగా గుజరాత్ అని గుర్తుంచుకోండి, గుజరాత్. సో గుజరాత్ ఏరియాలో, గుజరాత్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటుంది. 2019 సంవత్సరంలో దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ని మనం చూసాం. ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. సో ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. ఈరోజు మరొకసారి దీని యొక్క అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో దీని ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. ఫౌండేషన్ అంటే శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టడం. అదే ఇనాగ్రేషన్ అంటే ఇది పూర్తయి, నిర్మాణం పూర్తయి అఫీషియల్గా లాంచ్ చేయడం అన్నట్టు. సో 2019లో శంకుస్థాపన జరిగిన ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం ఏదైతే ఉంటుందో అతి త్వరలో ఇనాగ్రేషన్ కూడా చూడబోతున్నాం, ప్రారంభోత్సవ వేడుకని కూడా చూడబోతున్నాము. సో దీన్ని దాదాపు 3,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తోంది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ వారు, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనకు నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ ఆర్ మ్యూజియం భారతదేశంలో మొట్టమొదటిది ఎక్కడ అంటారు? గుజరాత్ అని గుర్తుంచుకోండి. సో ఇండియాస్ ఫస్ట్ అనే టాపిక్స్ ఎక్కువగా ఇటీవల కాలంలో గుజరాత్కి సంబంధించి వార్తలు నిలిచాయి. నేషనల్ మ్యారిటైమ్ పక్కన పెడితే ఇండియన్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, వివాదాల పరిష్కారం, సముద్ర ప్రాంతాల్లో వచ్చే వివాదాల పరిష్కారం కోసం కూడా గుజరాతే. అండ్ అట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇటీవల కాలంలో వార్తలు ప్రముఖమైన అంశాలు ఏవైతే ఉంటాయో, స్మృతి వనం వార్తలకు వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వారంలో మనం డిస్కస్ చేసాం. స్మృతి వనం జ్ఞాపకం. 2001 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో భుజ్ ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం. ఆ భూకంపానికి సంబంధించి స్మారకంగా దేశంలోని మొట్టమొదటి భూకంప స్మారకంగా ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన నిర్మాణం స్మృతి వన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇటువంటి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో మనకు ప్రత్యేకంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్, రానున్న ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. సో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ గారు నిన్నటి రోజున ఆవిష్కరించిన ఒక ప్రత్యేకమైన పాలసీ, సినిమాటిక్ టూరిజం పాలసీ. గుజరాత్ సినిమాటిక్ టూరిజం పాలసీ. సినిమాటిక్ అంటే సినిమా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇచ్చే ఒక విధానం. పాలసీస్ అంటాం మనం. ఇండస్ట్రీస్ పాలసీ అంటాం, అంటే పారిశ్రామిక విధానం. లేదంటే ఐటీ పాలసీ అంటాం, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన విధానం. అలా ఒక్కొక్క రంగానికి ఇటీవల కాలంలో దేశంలోని మొట్టమొదటిసారి R&D పాలసీ, ఇంజనీరింగ్ R&D పాలసీ,
కర్ణాటక రాష్ట్రం, ఇథనాల్ పాలసీ బీహార్ రాష్ట్రం. ఇలా తరచూ మనం వింటూ ఉంటాం పాలసీలకు సంబంధించి ప్రభుత్వ విధానం. అలాంటిది దేశంలోనే మొట్టమొదటిసారి సినిమాటిక్ టూరిజం పాలసీని లాంచ్ చేస్తూ వార్తనిచ్చిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్ల పాటు సినిమా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా సినిమా రంగం పైన ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో లైవ్లీవుడ్ పొందుతున్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడం. కచ్ ఏరియా కానివ్వండి, శివరాజ్పూర్ బీచ్ ఏరియా కానివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సినిమా రంగానికి ఉపయుక్తంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం ఈ పాలసీ యొక్క ఉద్దేశం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని సినిమా రంగానికి పెద్దపీట వేస్తున్న ఒక రాష్ట్రంగా ఈరోజు ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాటిక్ టూరిజం పాలసీని విడుదల చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఇన్ కర్ణాటక పోలీస్. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం ఒక 4 months బ్యాక్ డిస్కస్ చేసాం. భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా, ఇండియాస్ ఫస్ట్ స్టేట్గా వార్తలు నిలిచింది కర్ణాటక రాష్ట్రం. దేనికి సంబంధించి అంటే థర్డ్ జెండర్ లేదా ట్రాన్స్జెండర్స్కి ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ని అధికారికంగా కల్పిస్తున్న రాష్ట్రంగా మనం కర్ణాటక రాష్ట్రాన్ని చూసాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్స్. సో గుర్తుంచుకోండి. సో అలాంటిది ట్రాన్స్జెండర్లకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక బ్యాంక్ అని, మద్రాసాలని ఇవన్నీ చూస్తున్నాం. ట్రాన్స్జెండర్లకి సంబంధించి వారికి ప్రత్యేకంగా హక్కులను పరిరక్షిస్తున్న ఒక చట్టం ఉంది, అది గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ టాపిక్ని రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ టైం దీన్ని యాక్చువల్గా ఫ్లోలో 2009 అని చెప్పాను. సో దాదాపు మీకు ఒక 20-30 సార్లు ఈ యాక్ట్ని రిపీట్ చేస్తున్నాను. సో 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క హక్కులను పరిరక్షించే చట్టం. యాక్చువల్గా ఇది ప్రైవేట్ మెంబర్ బిల్గా వచ్చింది 2019లో. తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అవంతా మనకు అవసరం లేదు. సో ట్రాన్స్జెండర్లు కూడా ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అలా నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామకాల నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అందులో ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ల కోటాని విడుదల చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, రిజర్వేషన్ అధికారికంగా అంటే కర్ణాటక రాష్ట్రం. దట్ ఈస్ రైట్. అండ్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. హిజాబ్ వివాదమే కానివ్వండి, చాలా వివాదాలు ఉన్నాయి. అండ్ టెక్నాలజీ పరంగా కూడా దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ కర్ణాటక రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ కర్ణాటక రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ R&D పాలసీ కర్ణాటక రాష్ట్రం. కొప్పాల టాయ్ క్లస్టర్ కర్ణాటక రాష్ట్రం. వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పశువుల సంరక్షణకి సంబంధించి, గో సంరక్షణకి సంబంధించి. ఇటీవల గో సంరక్షణకి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న ఒక రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేక కార్యక్రమం, ముఖ్యమంత్రి గోవంశ్ మొబైల్ చికిత్సా యోజన. పేరు గుర్తుంచుకోండి, ఇది కార్యక్రమం ఒక యోజన పేరు. ముఖ్యమంత్రి పేరిట ప్రారంభమైన గోవంశ్ మొబైల్. గోవంశ్ అంటే గోవులకి సంబంధించి, పశువులకి సంబంధించి, క్యాటిల్కి సంబంధించి. మొబైల్ అంటే సంచార, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తిరిగేదాన్ని సంచార అంటాం. సంచారం చేస్తుంటే ఒక వెహికల్. చికిత్సా యోజన అంటే ఒక అంబులెన్స్ అనుకోండి. ముఖ్యంగా పశువుల కోసం చికిత్సను అందించే ఉద్దేశంతో ఒక సంచార వాహనాన్ని, ఒక సంచార వైద్యశాలను ప్రారంభిస్తూ, అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే ముఖ్యమంత్రి గోవంశ్ మొబైల్ చికిత్సా యోజన. ఇందులో ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గోవులు కానివ్వండి, పశువులు కానివ్వండి, వ్యవసాయానికి ఉపయోగపడే ఏ పశువైనా కూడా కాపాడాలి అనే ఉద్దేశం వెనుక ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఎవరైనా క్యాటిల్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే వెంటనే కాల్ చేసేస్తే వాళ్ళకు నెంబర్ రిలీజ్ చేస్తారు. ఆ నెంబర్ కాల్ చేస్తే వెంటనే ఆ అంబులెన్స్ కానీ ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో వస్తుంది, ఆ పశువుకి చికిత్స అందిస్తుంది, వెళ్తుంది. ఇటువంటి అంశం. ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలతో తరచూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. గోధన్ న్యాయ యోజన ముఖ్యంగా ఆవు పేడకి ప్రాధాన్యత ఇస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. గోపాష్టమి, గోవర్ధన పూజ కార్యక్రమాలు కానివ్వండి.
అండ్ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ని పక్కన పెడితే గోవులకి ఇంపార్టెన్స్ ఏ విధంగా పెరుగుతుందంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు గోవులకి సంబంధించి ఆవు పేడ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాల్ పెయింట్ని తయారు చేశారు, ప్రాకృతిక వేదిక పెయింట్, ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల మొబైల్ ఫోన్ రేడియేషన్ తగ్గించే గోసత్వ కవచ్ గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటిసారి గో అంబులెన్స్, గోవుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవలను ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్, గో సంరక్షణ కోసం ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. గో సంరక్షణకు సంబంధించి ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా ఆర్టికల్ 48ని లింక్ చేసుకోండి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 48, వ్యవసాయానికి ఉపయోగపడే ఎలాంటి జంతువులని కూడా వధించకూడదు, గుర్తుంచుకోండి. సో ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ లంపీ స్కిన్ డిసీజ్ మరొకసారి వార్తలోకి వచ్చింది. లంపీ స్కిన్ డిసీజ్, లంప్స్ ఆన్ ద స్కిన్. సింపుల్గా లంప్స్ ఆన్ ద స్కిన్ అంటే చర్మం పైన ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడడం, ఉబ్బెత్తు కురుపులు అంటాము, లేదంటే ఉబ్బెత్తు నిర్మాణం బొడిపెలు అంటాం. సో పశువులు ఈ వ్యాధి గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 10 times డిస్కస్ చేశాను ఇప్పటికీ. రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది కాబట్టి మీకు బయాలజీ పార్ట్ నుండి స్కిన్ డిసీజ్ సంబంధించి రావచ్చు. పశువుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్. ఈ వ్యాధికి కారణం ఒక వైరస్ గుర్తుంచుకోండి, వైరల్ డిసీజ్ ఇది. ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్ష ఏదైనా కూడా వ్యాధులు కారకాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఉదాహరణకి తీసుకుంటే కరోనా వైరల్ డిసీజు, ఇటీవల కాలంలో మంకీ పాక్స్, ఇటువంటివి. సో వ్యాధులు కారకాలు. ఇక్కడ లంపీ స్కిన్ డిసీజ్ ఎందులో కనిపించే వ్యాధి అంటే మనుషుల్లో కాదు, పశువుల్లో కనిపించే వ్యాధి. సో పశువుల్లో ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధి. కారకం ఏంటంటే వైరస్. ఆ వైరస్ పేరు కూడా గుర్తుంచుకోండి, క్యాప్రిపాక్స్ వైరస్. సో కాక్స్ విరిడే ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్ క్యాప్రిపాక్స్ వైరస్, గుర్తుంచుకోండి సరిపోతుంది. క్యాప్రిపాక్స్ వైరసే దీనికి కారణం. ఇటీవల కాలంలో భారతదేశంలోని చాలా పశువులకు ఒక రాష్ట్రానికి దాదాపు 1000 కొద్ది పశువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడితే ఏం జరుగుతుందంటే స్కిన్ మొత్తం కూడా ఉబ్బెత్తు నిర్మాణాలు బొడిపెల్లాగా తయారవుతుంది. కొంతకాలం తర్వాత ఈ బొడిపెలు ఏమవుతాయంటే పగులుతాయి, బ్రేక్ అవుతాయి. ఆటోమేటిక్గా ఇక్కడ నుండి బ్లీడింగ్ అవుతుంది. ఫైనల్లీ దట్ క్యాటిల్ ఈజ్ బ్లీడ్ టు డెత్, చనిపోయే అవకాశం ఉంటుంది. చాలా డేంజర్, ప్రాణాంతక వ్యాధి ఇది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ప్రత్యేకంగా లంపీ ప్రోవాక్ ఇండ్ అనే ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్ని లాంచ్ చేశారు. సో నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేయాలి, దేశవ్యాప్తంగా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్ని అన్ని పశువులకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఒక వ్యాధికి సంబంధించి, పశువుల్లోని వ్యాధికి సంబంధించి మాట్లాడారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఏరియా టు బి ఫోకస్డ్. సో గుర్తుంచుకోండి, లంపీ స్కిన్ డిసీజ్ పశువులకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యాక్సిన్లు ఏవైతే ఉంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో మొట్టమొదటి ఇటువంటి చూడండి. ఉదాహరణకి కరోనాకి సంబంధించి ఇన్కోవాక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్, ఇండిజినస్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కార్నివాక్, ముఖ్యంగా సెర్వావ్యాక్ అంటే ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను ఉద్దేశించి వారికి ప్రత్యేకంగా ఒక యూనిక్ ఐడి కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, యూనిక్ ఫామ్ ఐడి కార్డ్స్. ఎందుకంటే వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి సాయం కానివ్వండి, ఆర్థిక సాయం కానివ్వండి, బీమా సౌకర్యాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఈ ఫేస్ ఐడి, ఈ యూనిక్ ఐడి అంటే ఆధార్ కార్డ్ లాగా ఒక్కొక్క రైతుకి ఏముంటుందంటే ఒక ఆధార్ కార్డ్ లాగా ఇస్తారు, ఒక ఐడెంటిటీ కార్డు. అది యూనిక్, దాన్ని 80% మనం మ్యానిపులేట్ చేయలేము. సో ఆ నెంబర్స్ ఉంటాయి కదా, యూనిక్ నెంబర్స్ ఉంటాయి. అలా ఈ నంబర్, ఈ ఐడి కార్డ్తో ఆ ఫార్మర్కి సంబంధించి టోటల్ డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్ చేయాలన్నా ఈ ఐడి కార్డ్స్ ఆధారంగానే అగ్రికల్చర్కి సంబంధించి సాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. సో యూనిక్ ఫార్మ్ ఐడి టు ద ఫార్మర్స్ అనే అంశం.
అండ్ నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్రంలో నాగా చిల్లీ ఫెస్టివల్, మొట్టమొదటిసారి నాగా చిల్లీ ఫెస్టివల్ చిల్లీ ఫెస్టివల్ అంటే మిర్చి. యాక్చువల్గా నాగాలాండ్లో ఈ మిర్చి నాగా చిల్లీ అంటారు, లేదా కింగ్ చిల్లీ అంటారు. కింగ్ చిల్లీ దీనికి లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాము. జిఐ ట్యాగ్ వచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జిఐ ట్యాగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా టు బి ఫోకస్డ్. ఖచ్చితంగా జిఐ ట్యాగ్ల పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో జిఐ ట్యాగ్ కింగ్ చిల్లీ అంటారు. కింగ్ చిల్లీ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? ఇది ప్రపంచంలోనే అత్యంత కారమైన మిర్చి అని గుర్తుంచుకోండి, కారమైన కారం. సో నాగా కింగ్ చిల్లీ ఫెస్టివల్ మొట్టమొదటిసారి నాగాలాండ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఎక్కడ అంటే సేహామా. సో సేహమా విలేజ్, కోహిమా ప్రాంతంలో ఒక విలేజ్, ఒక గ్రామీణ ప్రాంతం ప్రత్యేకం దేనికి? కింగ్ చిల్లీని పండించడంలో. అక్కడ మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన మిర్చి వేడుక. ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. మ్యాంగో ఫెస్టివల్ యూపీ అని, అండ్ ఇటీవల కాలంలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ యూపీ, కాలానమక్ రైస్ ఫెస్టివల్. ఇటువంటి ఫెస్టివల్స్ని ప్రత్యేకంగా చూడండి. షిరు లిల్లీ ఫెస్టివల్ ఇటీవల కాలంలో, ఇటువంటివి. సో కొన్ని ఫెస్టివల్స్ పైన ప్రత్యేకంగా ప్రోడక్ట్ సంబంధించిన ఫెస్టివల్ పైన కూడా అడుగుతారు క్వశ్చన్స్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్, భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు నిన్నటి రోజున ఒక పిలుపిచ్చారు. భారతదేశంలో ఇండియన్ రైల్వేస్కి కావాల్సిన ఆ వీల్స్ ఏవైతే ఉంటాయో వీల్స్ని తయారు చేయడానికి ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఇచ్చారు, ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చారు. సో రైల్వేస్ ఇన్వైటెడ్ ప్రైవేట్ ప్లేయర్స్, అంటే ప్రైవేట్ సంస్థలు భారత రైల్వే శాఖకు లేదా రైల్వేలకు ఉపయోగపడే ఆ చక్రాలు ఏవైతే ఉంటాయో, వీల్స్ ఏవైతే ఉంటాయో తయారు చేయడానికి ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు మనం ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పరిధిలో తయారు చేసే వీల్స్ అవి. అండ్ ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభం తర్వాత దీనిపైన తీవ్ర ప్రభావం కూడా పడింది. ఇటువంటి సమయంలో దాదాపు మన భారతదేశంలో ఇప్పటికీ 80,000 వీల్స్ పర్ ఇయర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తయారు చేయడానికి టెండర్ ప్రక్రియను ప్రైవేట్ ప్లేయర్స్ నుండి ఆహ్వానిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అత్యధికంగా వీల్స్ ఇప్పటివరకు అయితే కాంట్రిబ్యూషన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఈ వీల్స్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా చెప్పవచ్చు. సో ప్రైవేట్ పార్టీస్కి కూడా వీల్స్ని తయారు చేయడంలో పాత్ర ఇవ్వబోతోంది ఇండియన్ రైల్వేస్. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ మినిస్టర్గా ఎవరు డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. కేంద్ర మంత్రిత్వ శాఖల గురించి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి పేర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని పోటీ పరీక్షలు వాళ్ళ పేర్లను కూడా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ముకుల్ రోహత్గి గారు. ముకుల్ రోహత్గి మాజీ ఏజీ అటార్నీ జనరల్. సో 2017 సంవత్సరం వరకు 2017 వరకు భారత అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తించిన పర్సన్. తన తర్వాత కేకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చారు. సో కేకే వేణుగోపాల్ గారి పదవీ కాలం ముగిసింది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సో తన పదవీ కాలం ఈసారి ముగుస్తోంది. రానున్న అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన అటార్నీ జనరల్గా మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారు నియమితులవబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏజీ అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్ అంటారు? ఆర్టికల్ 76 డీల్స్ విత్ అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఏం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక న్యాయవాది. ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ కేసులు భారతదేశంలోని ఏ న్యాయస్థానంలో పడినా కూడా కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే ఒక వ్యక్తిని, అధికారిక న్యాయవాదిని అటార్నీ జనరల్ అంటాం. అటార్నీ జనరల్ని నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి. భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. సో రాష్ట్రపతి అటార్నీ జనరల్ని నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు, గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారు. అది ఆర్టికల్ 165లో ఉంటుంది. బట్ ఇక్కడ మనకు అటార్నీ జనరల్ కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కొన్ని రాజ్యాంగబద్ధ పదవులు ఏవైతే ఉంటాయో కాగ్ ఆర్టికల్ 148 ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు నియమిస్తారని అడుగుతారు. రాష్ట్రపతి నియమించే ఒక అధికారం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రకాష్ చంద్ గారు. ప్రకాష్ చంద్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి, ఒక దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశం అంటే ఎరిత్రియా దేశానికి నూతన రాయబారిగా, అంబాసిడర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రకాష్ చంద్, గుర్తుంచుకోండి. ముఖ్యంగా రాయబారుల పాత్ర చాలా కీలకం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయంటే రాయబారులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఉదాహరణకి భారత్, ఎరిత్రియా రెండు దేశాలు ఉన్నాయి.
భారతదేశం నుండి ఎరిత్రియా దేశంలో ఒక వ్యక్తి ఉంటాడు, తనను రాయబారి అంటాం. ఎరిత్రియా దేశం నుండి భారతదేశంలో ఒక వ్యక్తి ఉంటాడు, తనను రాయబారి అంటాం. రాయబారులు, ఈ రాయబారుల పాత్ర ఏంటంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కుదరడంలో, సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. భారత్కి ఎరిత్రియాకి ఒప్పందాలు ఉంటాయి, ఎంఓఎస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అవి ఏ విధంగా అమల్లో ఉన్నాయి, ఏ విధంగా సంబంధాలు కొనసాగుతున్నాయి పర్యవేక్షణ వేసే అధికారులు అంబాసిడర్స్ లేదా రాయబారులు. అంబాసిడర్స్ మరియు హై కమిషనర్ రెండు పదాలు కూడా వాడతారు. హై కమిషనర్ అంటే ఏంటంటే భారతదేశం నుండి వివిధ దేశాలకు, ముఖ్యంగా కామన్వెల్త్ కంట్రీస్లో నియమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ పదము, మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక దేశానికి రెండవసారి అధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్, రెండవసారి మనం ఈ పర్సన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, జావో మాన్యువల్ గొంక్లేవ్స్ లారెన్సో. ఇతను ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా, మరొకసారి అధ్యక్షుడిగా గెలుపొంది వార్తలు ఇచ్చారంటే అంగోలా అధ్యక్షుడిగా, అంగోలా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా వార్తలు నిలిచిన పర్సన్ జావో లారెన్సో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నిన్నటిన పదవి ప్రమాణ స్వీకారం కూడా తీసుకున్నారు. సో ఇవి ఇంపార్టెంట్. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, సో జిమెక్స్ 2022 6th ఎడిషన్ ఆఫ్ ఇండియా జపాన్ నావల్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కద్మత్ అండ్ ఐఎన్ఎస్ కవరత్తి, 3 షిప్ల పేర్లు గుర్తుంచుకోండి. ఇందులో భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేసిన షిప్లు ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ కవరత్తి, ఐఎన్ఎస్ సహ్యాద్రి, భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌకలు. అండ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం లోథాల్, గుజరాత్. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి సినిమాటిక్ టూరిజం పాలసీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రంగా గుజరాత్. దేశంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లకి పోలీసు ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్ అధికారికంగా కల్పించిన రాష్ట్రం కర్ణాటక. ముఖ్యమంత్రి గోవంశ్ మొబైల్ చికిత్సా యోజన సంబంధిత అంశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముఖ్యంగా సంచార వైద్యశాల అని చెప్పొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు సంబంధించి వైద్య సదుపాయాన్ని అందించడానికి. నెక్స్ట్, లంపీ స్కిన్ డిసీజ్, పశువుల్లో కనిపించే ఒక వ్యాధికి సంబంధించిన ప్రకటన. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ స్కిన్ డిసీజ్ గురించి మాట్లాడడం వల్ల ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. అండ్ యూనిక్ ఫార్మ్ ఐడి టు ఫార్మర్స్ ఆఫ్ యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి, ప్రతి రైతుకి కూడా ఐడి కార్డ్స్ని ఇస్తుంది, యూనిక్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు లాంటివి. దాని ద్వారానే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా రైతులకు ఇస్తారంట. అండ్ మొట్టమొదటి చిల్లీ ఫెస్టివల్, కింగ్ చిల్లీ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే నాగాలాండ్ రాష్ట్రం. జిఐ ట్యాగ్ ఉన్న చిల్లీ మిర్చి. అండ్ రైల్వేస్ ఇన్వైటెడ్ ప్రైవేట్ ప్లేయర్స్, ఇప్పటి వరకు రైళ్లలో ఉండే ఆ వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ వీల్స్ తయారీలో ప్రభుత్వ యాజమాన్యం ఉండే, ఇప్పటి నుండి ప్రైవేట్ పాత్రను కూడా కోరుకుంటుంది ఇండియన్ రైల్వేస్. అండ్ ముకుల్ రోహత్గి గారు నూతన ఏజీగా వార్తలు ఇచ్చారు, అటార్నీ జనరల్. అండ్ ప్రకాష్ చంద్ర గారు ఎరిత్రియా దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు, ప్రకాష్ చంద్ర. అండ్ అంగోలా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చిన జావో లారెన్సో, గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.